పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుచున్నాను. ఎక్కడి నుంచి రాస్తున్నాడు పౌలు? ఖైదీలో నుంచి రాస్తున్నాడు. ఒకసారి మనం అందరం లేస్తామా? కొందరు కూరుకుతున్నారు. అనగా బాబు ఇదంతా కూడా డిలీట్ చేయ, సరేనా? ఓకే, అందరం ఒకసారి. పౌలు ఈ పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక ఖైదీలో నుండి రాశాడని ఆధారము 3వ అధ్యాయం 1వ వచనంలో చూస్తున్నాం. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత అంటున్నాడు. అంటే పౌలు బంధకాలలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము 20వ వచనం కూడా చదువుకుందాం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను ఎక్కడుండి రాస్తున్నాడు? చెరసాలలో ఉండి రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా నా బంధకములు క్రీస్తు నిమిత్తమే కలిగినని. చాలు. ఇక్కడ కూడా బంధకములు అని చూస్తున్నాం. ఎక్కడుండి రాస్తున్నాడు? బంధకాలలో ఉండి రాస్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. 3వ వచనం 3, 4 కలిసి ఉంటాయి. ప్రార్థనల యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గురించి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూల సమయము దేవుడు దయచేయవలనని నా కొరకు ప్రార్థన చేయుడి. ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును అంటున్నాడు. 4 పత్రికలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక. ఈ 4 పత్రికలు పౌలు ఖైదీలో ఉండి రాస్తున్నాడు. ఎందుకు ఖైదీ పాలయ్యాడు పౌలు? ఎందుకు పౌలు ఖైదీ పాలయ్యాడు? చెరసాలలో వేయబడ్డాడు. ఏమైనా తప్పు చేశాడా? లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఎందుకు అపోస్తలుడైన పౌలు ఖైదీ పాలయ్యాడు, చెరసాలలో వేయబడ్డాడు? ఈ హేతువు చేత అన్యజనులైన
మీ నిమిత్తము, ఎవరి నిమిత్తము? అన్యజనులైన మీ నిమిత్తము. ఉద్దేశం ఏదనగా అన్యజనులు యేసుక్రీస్తు ప్రభును సొంత రక్షకునిగా అంగీకరించాలి. తాను ఏదో తప్పు చేసి చెరసాల పాలు కాలేదు, తాను ఏదో తప్పు చేసి బందీగా బంధింపబడలేదు, తాను ఏదో తప్పు చేసి ఖైదీగా ఉండలేదు. అన్యజనుల నిమిత్తము నేను ఖైదీనైతిని అంటాడు. అన్యజనుల నిమిత్తము 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు అంటున్నాడు. ఎందుకోసము ఖైదీ పాలయ్యాడు? సమాధానమును ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు. 6వ అధ్యాయము. ఎందుకు అపోస్తలుడైన పౌలు ఖైదీ పాలయ్యాడు? 19వ వచనం. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయుటకును నేను నోరు తెరిచినప్పుడు దానిని గురించి నేను మాట్లాడాల్సినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై చాలు. కాబట్టి ఎందుకోసము పౌలు ఖైదీ పాలయ్యాడనగా సువార్త నిమిత్తము. దేని నిమిత్తము? సువార్త నిమిత్తము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఏలైనగా నా బంధకములు చాలు. ఎవరి నిమిత్తము? క్రీస్తు నిమిత్తము. సువార్త నిమిత్తము, క్రీస్తు నిమిత్తము, అన్యజనుల నిమిత్తము అంటున్నాడు. అందుకోసము అపోస్తలుడైన పౌలు ఖైదీలో బంధకాల చేత లేక సంఖ్యల చేత బంధింపబడినట్లుగా చూస్తున్నాం. రండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఈరోజు మన అంశం ఏదనగా నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. ఇది మన అంశం. నా బంధకములలో నేను కనిన నా కుమారుడైన ఒనేసిము. ఇది మన అంశం, ఇది మన టాపిక్. ఎన్ని పత్రికలు రాశాడు? ఎక్కడి నుంచి రాశాడు? ఎవరి కోసము రాశాడు? ఎవరి కోసము చెరసాల పాలయ్యాడు? అన్యజనుల నిమిత్తము, సువార్త నిమిత్తము, క్రీస్తు నిమిత్తము పౌలు చెరసాల పాలయ్యాడు. ఫిలెమోనుకు ఈ పత్రిక రాస్తున్నాడు. కేవలము ఫిలెమోనికే కాదు, తన కుటుంబానికి కూడా రాస్తున్నాడు, తన ఇంట్లో ఉన్న సంఘానికి కూడా రాస్తున్నాడని మనము 1వ అధ్యాయము 2వ వచనములో చూస్తున్నాం. అక్కడ తన భార్య పేరు ప్రస్తావించబడ్డది, తన కుమారుని పేరు ప్రస్తావింపబడ్డది, సంఘము కూడా ఉన్నట్లుగా చూస్తున్నాం. ఈ పత్రిక పౌలు ఫిలెమోనికే కాదు, తన కుటుంబానికి రాస్తున్నాడు, సంఘానికి కూడా ఈ పత్రిక రాసినట్లుగా చూస్తున్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన భార్య పేరు అక్కడ ప్రస్తావింపబడ్డది 2వ వచనం. మన సహోదరి అయిన ఎవరు? అప్పియాకు. ఈ అప్పియా ఎవరనగా ఈ ఫిలెమోను భార్య పేరేం పేరు? అప్పియా. తన కుమారుని పేరేం పేరు?
తన కుమారుని పేరేం పేరు? అర్చిపా. అపియా, అర్చిపా. భార్య పేరు వచ్చేసింది అపియా. కుమారుని పేరు వచ్చేసింది. వీళ్ళిద్దరికి కూడా కుటుంబానికి రాస్తున్నాడు పత్రిక, తనకు రాస్తున్నాడు పత్రిక, తన సంఘానికి కూడా, అక్కడున్న సంఘానికి కూడా రాస్తున్నట్టు. నీ ఇంట ఉన్న సంఘమున, నీ ఇంట్లో ఉన్న సంఘానికి కూడా, ఫిలమోన్ ఇంట్లో జీవము గల దేవుని సంఘం ఉన్నది. సంఘం అంటే దేవుని మందిరము కాదు. సంఘం అనగా విశ్వాసులు కూడుకునే ఆ గుంపును ఏమంటారంటే సంఘము అంటారు. మరి ఫిలమోను పేరుకు అర్థము సహాయకుడు అని అర్థము. ఫిలమోనుకు, ఒనేసిముకు, చూడండి, ఒనేసిము అనే పేరునకు అర్థము సహాయకరమైన అని చిన్నగా 3 అని ఉంటుంది. అక్కడ 3 అని ఉంటుంది. 3 చూడండి, 10వ వచనములో, 10వ వచనం, నా బంధుకంలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నిన్ను వేడుకొనుచున్నాను. ఒనేసిము మీద 3 అనే సంఖ్య ఉంటుంది. ఒనేసిము అనగా సహాయకరమైన అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు ఫిలమోనుకు రాస్తూ ఉన్నాడు. మన అంశం పేరేం పేరు? నా బంధకములలో నేను కనిన నా కుమారుడైన ఒనేసిము. 3 సార్లు చెప్పాలి, మీరు 3 సార్లు చెప్పాలి. మన అంశం పేరేం పేరు? కుమారుడు ఒనేసిము. అక్కడనే ఉంటుంది. రెండవసారి, నా బంధకములో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. మూడవసారి, నా బంధకములో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము. ఇది మన అంశము. ఈరోజు స్త్రీలు కంటారు, ఫ్లైట్లో కంటారు, ట్రైన్లో కంటున్నారు, హాస్పిటల్లో కంటున్నారు, ఇంట్లో కంటున్నారు. ఎక్కడ నొప్పులు వస్తే అక్కడ స్త్రీలు కంటా ఉన్నారు. హాస్పిటల్లో, ట్రైన్లో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఇంటి దగ్గర, ఫ్లైట్లో, ఎక్కడెక్కడో కంటా ఉన్నారు. కానీ అపోస్తుడైన పౌలు ఒనేసిమును కన్నాడు. పురుషులు ఎట్లా కంటారని మీకు కొద్దిగా సందేహం ఉండొచ్చు. మరొక స్థలములో పౌలు అంటాడు, నేను మిమ్మలను సువార్త ద్వారా కంటిని అంటాడు. నేను మిమ్మలను సువార్త ద్వారా కంటిని. పౌలు చెరసాలలో ఉన్నాడు. ఈ ఒనేసిము ఫిలమోను ఇంట్లో పనివాడుగా ఉన్నాడు, దాసునిగా ఉన్నాడు. ఉంటూ ఏం చేశాడంటే కొంత సొమ్మును దోచుకొని పారిపోతాడు. పౌలు రోమాలో ఉన్న చెరసాలలో బందీగా ఉన్నాడు, సంకెళ్ళ చేత బిగించబడి ఉన్నాడు. అక్కడ పౌలు ఒనేసిముకు సువార్త చెబితే ఆ సువార్త ద్వారా ఒనేసిము ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షింపబడతాడు. రక్షింపబడిన తర్వాత ఈ ఒనేసిమును తిరిగి ఫిలమోన్ ఇంటికి పంపించాలి. మళ్ళా అక్కడి నుంచి నువ్వు వచ్చావు కాబట్టి తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఆయన ఇంటికే వెళ్ళాలి, నీ యజమానునికి ఇంటికి వెళ్ళాలని పౌలు ఫిలమోనుకు ఈ పత్రిక రాస్తాడు. ఈ పత్రిక రాస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ కన్నాడు? బంధకాలలో కన్నాడు. బంధకాలలో. ప్రశ్న మీ అందరికీ, మీరు ఎంతమంది కన్నారు ఆత్మీయమైన పిల్లలను? ఎంతమంది ఆత్మీయమైన పిల్లలను మీరు కన్నారు? గొడ్రాలు తనము పాపానికి నిదర్శనం, ఫలభరితమైన జీవితం కాదు అది.
దుఃఖకరమైన విషయం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే సరిపోదు, రక్షింపబడితే సరిపోదు, కనే స్వభావం ఉండాలి. పౌలు ఒకవైపు అన్యజనుల నిమిత్తము, క్రీస్తు నిమిత్తము, సువార్త నిమిత్తము ఆయన ఖైదీ అయి చెరసాలలో బంధింపబడిన ఒనేసిమును కన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అమ్మా, నీకు ఎంతమంది పిల్లలు అంటే నాకు 4 పిల్లలయ్యా అంటారు. కొందరు 8 మంది పిల్లలు అంటారు. కొందరు ఆ కాలంలో 11, 12 మంది పిల్లలు కన్నారు. కడుపు నిండా కన్నావు కదమ్మా అంటారు. దేవుని బిడ్డలారా, శరీరమైన 2 భార్యాభర్తలు కలవడం ద్వారా పిల్లలను కంటారు. కానీ ఆత్మీయమైన జన్మ అనేది చాలా అవసరం. గొడ్రాలతనము మంచిది కాదు. పిల్లలను కనే బాధ్యత మనము. అందుకొరకే మీరు అంటూ ఉంటారు ఇక్కడ నిలబడి, మా ఆత్మీయమైన తల్లిదండ్రులు అంటారు. ఆత్మీయమైన తల్లిదండ్రులు మీరు కూడా ఆత్మీయంగా కనాలి. పౌలు అంటాడు, నేను సువార్త ద్వారా నేను మిమ్మలను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొనడి అంటాడు. సువార్త ద్వారా కనడం. పౌలు బంధకములో కనిన కుమారుడు ఒనేసిము. ఒనేసిము గురించి తండ్రి అయిన పౌలు ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడంటే చెప్పలేనంతగా మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. పౌలు ఇస్తున్న సాక్ష్యము వాస్తవం, సత్యమైనది, యథార్థమైనది. అందులో ఏ మోసము టక్కరి లేనే లేదు. దేవుని బిడ్డలారా, మన పిల్లలు శరీర సంబంధమైన పిల్లలు, మనము జన్మ ఇచ్చిన మన పిల్లలు ఎడ్డి వాళ్ళైనా, గుడ్డోళ్ళైనా, చదువురాని వాళ్ళైనా, వాళ్ళు పనికిరాని వారైనా వారి గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. మా పిల్లవాడు ఈ విధంగా, మా కూతురు ఈ విధంగా అని చెప్పుకుంటూ ఉంటాం. భిన్నంగా మనము మన పిల్లల గురించి చెప్పుకుంటాం. ఆ యొక్క సుగుణాలు మన పిల్లల లోపల లేకున్నా కానీ అబద్ధాలు ఆడిన మన పిల్లల గురించి చాలా మంచిగా మనము సాక్ష్యం ఇస్తూ ఉంటాం. ఇక్కడ అపోస్తుడైన పౌలు మరి ఒనేసిమును ఆత్మీయంగా కన్నాడు కాబట్టి ఒనేసిము గురించి పౌలు ఎంత చక్కగా సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి. 1వ అధ్యాయము, ఫిలెమోనుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అతడు అంటున్నాడు. అతడు అని చాలాసార్లు ఈ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. అతడు అనగా ఎవరనగా ఒనేసిము. అతడు అంటే ఎవరు? ఒనేసిము. ఎవరు చెప్తున్నారు ఒనేసిము గురించి? ఎవరిస్తున్నారు సాక్ష్యము? ఎవరు వేడుకుంటున్నారు? ఫిలెమోను ఇంటికి తిరిగి వెళ్ళటానికి ముఖము లేదు. ఎందుకనగా దొంగతనం చేశాడు, సాక్ష్యం పోగొట్టుకున్నాడు, కుటుంబంలో ఉన్న కొంత సొమ్మును దోచుకొని పారిపోయాడు. ముఖము లేదు. ఏ విధంగా నా యజమానికి ముఖం చూపించాలి, ఏ విధంగా తిరిగి నేను ఆ ఇంటికి వెళ్ళాలని సిగ్గు ముఖముతో ఉన్నాడు, దుఃఖ ముఖముతో ఉన్నాడు. పౌలు తన జీవితములో ధైర్యాన్ని నింపుతూ పౌలు ఫిలెమోనుకు రాస్తూ ఈ పత్రికను అంటున్నాడు. అతడు అనగా ఒనేసిము. అతడు 11వ వచనము, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని. ఫిలెమోను నీ దగ్గర పనిచేసి నీకు నష్టం కలిగించిన వాస్తవమే, నీ నుంచి కొంత సొమ్మును దోచుకొని పారిపోయిన విషయం వాస్తవమే. కానీ ఇప్పుడు యేసు ప్రభును నమ్ముకున్నాడు. నేను నా బంధకములో కనిన కుమారుడు ఒనేసిము నా కుమారుడు అంటున్నాడు. నా ఆత్మీయమైన కుమారుడు అంటున్నాడు. ఆ ఆత్మీయమైన కుమారుని గురించి పౌలు ఏమంటున్నాడంటే ఒనేసిముతో, ఫిలెమోనుతో, అతడు మునుపు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చప్పట్లు కొట్టండి ఒకసారి. మునుపు నిష్ప్రయోజనమైన వాడు, మునుపు ప్రయోజనము లేనివాడు, మునుపు పనికిరాని వాడు, ఇప్పుడు ప్రయోజనకరమైన వాడు అంటున్నాడు.
నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా చాలాసార్లు చాలా తప్పులు చేస్తూ ఉంటాం. పనిచేసే కాడ మోసాలు చేస్తుంటాం. మోసం చేసినప్పుడు, దొరికినప్పుడు మనము మళ్ళా తిరిగి వాళ్ళతో మాట్లాడాలన్నా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించాలన్నా మనకు సిగ్గు అనిపిస్తూ ఉంటుంది, బాధ అనిపిస్తూ ఉంటుంది. ఈ ఒనేసిము కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. పౌలు అంటున్నాడు, ఫిలెమోను, నా బంధకములో అతను నేను కన్నాను, ఆ కనిన నా కుమారుడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజనమైన వాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా మీరు అర్థం చేసుకోండి, ముగిస్తాను త్వరగా. మునుపు నిష్ప్రయోజనమైన వాడు, ఇప్పుడు ప్రయోజనమైన వాడు. నీకును ప్రయోజనమైన వాడు, నాకు కూడా ప్రయోజనమైన వాడు. ప్రయోజకులం కావాలి మనము. ఎవరికి ప్రయోజకులం కావాలి మనము? దేవునికిని, సంఘానికిని, కుటుంబానికిని ప్రయోజకులంగా కావాలి. నష్టపరిచిన వాడు, అవమానపరిచిన వాడు, మోసగించిన వాడు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం ద్వారా తన జీవితం మారిపోయింది. ఒనేసిము చెప్పుకుంటలేడు తన గొప్పతనాన్ని గురించి. ఒనేసిముకు తెలిసిందంతా నేను దొంగతనం చేశాను. పౌలిస్తున్నాడు సాక్ష్యం. మన గురించి కూడా మనంతకు మనం చెప్పుకోవచ్చు, బయటోళ్ళు ఇయ్యాలి మన గురించి సాక్ష్యం. ప్రశ్న, మీకు ఆత్మీయమైన తల్లిదండ్రులు ఉన్నారా? లేక మీరు ఆత్మీయమైన తల్లిదండ్రులుగా ఇతర పిల్లలకు అయ్యారా? ఎలాంటి సాక్ష్యం మనం కలిగి ఉన్నాం? మన ఆత్మీయమైన తల్లిదండ్రులు అనగా ఎవరు మనను సువార్త చెప్పి కన్నారో, ఎవరు మన కోసం ప్రయాసపడ్డారో, ఎవరు మన కోసము ఉపవాసం ఉండి రేయింబగలు ప్రార్థన చేశారో, ఎవరు మన ప్రభు అయిన యేసును పరిచయం చేశారో వాళ్ళు మన గురించి మంచి సాక్ష్యం ఇవ్వగలుగుతారా? పౌలు ఎంత మంచి సాక్ష్యం ఇస్తున్నాడు చూడు. ఫిలెమోను, మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు నీకును నాకును ప్రయోజకుడు. మనం ప్రయోజకులంగా ఉన్నామా? మనం ఉపయోగకరంగా ఉన్నామా? మనము మేలు చేసే వారంగా ఉన్నామా? మనం కీడు చేసే వారంగా ఉన్నామా? సంఘానికి, దేవునికి మేలు చేసే వారంగా ఉన్నామా? లేక దేవునికి, సంఘానికి అవమానమును, అపకీర్తి చేసే వారంగా ఉన్నామా? ఒనేసిము చూడండి, పౌలిస్తున్న సాక్ష్యము. మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడును ప్రయోజకుడు, నాకును నీకును ప్రయోజనకరమైన వాడు. అంతేకాదు 13వ వచనం 12వ వచనం అంటాడు, నా ప్రాణము వంటి వాడైనా అంటున్నాడు. ఒనేసిము ప్రయోజకుడయ్యాడు యేసు ప్రభును నమ్ముకున్నందుకు. ఒనేసిము నా ప్రాణము వంటి వాడయ్యాడు అంటున్నాడు. పౌలుకు ప్రాణము ఎవరు? ఒనేసిము. నా ప్రాణము వంటి వాడు ఒనేసిము. అతని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను. అతడు మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజకుడు. అతడు నా ప్రాణం వంటి వాడయ్యాడు. అతన్ని తిరిగి నీ యొద్దకు పంపుచున్నాను అంటాడు. 13వ వచనం, నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేయు నిమిత్తము నా యొద్ద అతన్ని ఉంచుకొనవలనని ఉంటిని గాని. చాలు చూడండి, ఒకటి నిష్ప్రయోజకుడు, ప్రయోజకుడయ్యాడు, ప్రాణం వంటి వాడయ్యాడు. ఆ తర్వాత నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారము చేసెను. నీవు చేయవలసిన పరిచర్య, నీవు చేయవలసిన పరిచారము ఎవరు చేస్తున్నాడు? నీ దాసుడు, నీ ఇంట్లో పనివాడుగా ఉన్నవాడు. అతడు ప్రభు నమ్ముకున్నందుకు
ఏం చేస్తున్నాడు? నీకు బదులుగా అతడు నాకు పరిచారము చేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం సంపాదించుకున్నాడో చూడండి. దొంగ మారిపోయాడు. మారిపోయిన జీవితం ఈ విధంగా ఉంటుంది. ఎవరియాలే సాక్ష్యము? ఆత్మీయమైన తల్లిదండ్రులు ఇయ్యాలే సాక్ష్యం. ఆత్మీయమైన తల్లిదండ్రులు ఇయ్యాలే సాక్ష్యం. అదే 14వ వచనంలో అంటాడు చూడండి. 14వ వచనం, నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మితము లేక మేము ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ వాడిగాను. ఇప్పుడు దాసుడు కాదు, మునుపు దాసుడు. దాసుని కంటే ఎక్కువ వాడిగా అనగా సహోదరుడుగా అంటున్నాడు. మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజకుడు, ప్రాణం వంటి వాడు, నాకు ఉపచారం చేసేవాడు నీకు బదులుగా. 4వది, దాసుడు కాదు, ఏమయ్యాడు? సహోదరుడు అయ్యాడు. దేవుని బిడ్డలారా, 17వ వచనం, కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచిన యెడల నన్ను చేర్చుకొనున్నట్లు అతనిని చేర్చుకొనుము. ఓ ఫిలమోను, నువ్వు నన్ను ఎట్లా గౌరవిస్తావో, ఎట్లా చేర్చుకుంటావో, నాకు ఎలాంటి మర్యాద నువ్వు ఇస్తావో, నన్ను ఎంతగా మెచ్చుకుంటావో, ఆ రీతిగానే ఒనేసిమును కూడా నువ్వు చేర్చుకోవాలి. ఎవరిని చేర్చుకుంటున్నాం మనము? ఇలాంటి వారిని ఎవరైనా చేర్చుకుంటారా? జీవితాలు మారిపోయిన వారిని చేర్చుకుంటామా? దొంగలు, వ్యభిచారులను, తాగుబోతులు మారి మేము మారామని చెప్పినప్పుడు వారిని మనం ఇంట్లో చేర్చుకుంటామా? సంఘంలో చేర్చుకుంటామా? వారికి మనం మర్యాద ఇస్తామా? నన్ను చేర్చుకున్నట్లు నీవును అతన్ని చేర్చుకొనుము అంటాడు. 18వ వచనం, అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసిన ఎడల, నీకు ఏమైనా రుణమున్న ఎడల అది నా లెక్కలో. అర్థమవుతుందా? ఎంతమందికి అవుతుంది అర్థము? సరే, చేతులు ఎత్తులో అడుగుతా, మైకి అయ్యా, వద్దులే. దేవుని బిడ్డలారా, ఎలాంటి సాక్ష్యం సంపాదించుకున్నాడో చూడండి. ఎలాంటి సాక్ష్యమో. నీకు ఏమైనా నష్టము కలిగిస్తే అది నా లెక్కలో చేర్చు, నేను వచ్చినప్పుడు కడతాను అంటాడు. నా లెక్కలో చేర్చు, నేను దానిని తీర్తును అంటాడు. 19వ వచనంలో, పౌలను నేను నా స్వాస్థ్యముతో ఈ మాటలు రాయిచున్నాను, అది నేనే తీర్తును. ఏమైనా నీకు నష్టం కలిగిస్తే, ఏమైనా ఒనేసిము నీకు చెల్లించవలసిందంటే నా లెక్కలో చేర్చు, నేను వచ్చినప్పుడు నేనే కడతా. నేనే కడతా, ఎవరు కట్టాల్సిన అవసరం లేదు. అది నా ఖాతాలో వేయి, నేను తిరిగి నేనే చేరుస్తాను అంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అతిశయపడకుండా ఏమంటున్నాడంటే, ఆయనను నీ ఆత్మ విషయములో నీవే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా? ఒకవేళ నువ్వు నా లెక్కలో చేర్చాలనుకుంటే నేను కాదు బాకీ, నువ్వే నాకు బాకీ. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒనేసిము మునుపు నిష్ప్రయోజకుడు, ఇప్పుడు ప్రయోజకుడయ్యాడు. రెండవది
పౌలుకు ప్రాణం వంటి వాడయ్యాడు. మూడవది ఉపచారము చేసేవాడయ్యాడు. నాలుగవది దాసుడు కాదు, సహోదరుడయ్యాడు. ఆరవది అతన్ని చేర్చుకొనుము అంటున్నాడు. ఏమంటున్నాడు? చేర్చుకొనుము అంటున్నాడు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాం మనం. అపోస్తులైన పౌలు చూస్తున్నాం, ఫిలమోను చూస్తున్నాం, ఒనేసిమును చూస్తున్నాం. బాగా వినండి. అపోస్తులైన పౌలు, ఫిలమోను, ఒనేసిము. ఫిలమోను ఎవరికి సాదృశ్యం అనగా తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. ఒనేసిము ఎవరికి సాదృశ్యం అనగా పాపికి సాదృశ్యం. పౌలు ఎవరికి సాదృశ్యం అనగా మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యి. ఫిలమోను తండ్రి అయిన దేవునికి సాదృశ్యము, పౌలు యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యము, ఒనేసిము పాపికి సాదృశ్యము. తండ్రి అయిన దేవుని ఇంట్లో మనము నమ్మకంగా ఉండవలసిన వారంగా పోయి పాపము చేసి దేవునికి అవమానము, అపకీర్తి తెచ్చి మనకిష్టమైన మార్గమును ఎన్నుకొని దేవునికి దూరంగా వెళ్ళిపోయాము. దేవుని అవమానపరిచిన వారము, దేవునికి నష్టం కలిగించిన వారము, దేవునికి తీసుకురావాల్సిన ఘనతను తీసుకురాకుండా ఎంతగానో నష్టపరిచి దూరంగా వెళ్ళిపోయినాము. తండ్రి ఇల్లు వద్దని పాపి ఇంటికి చేరుకున్నాం. తండ్రి పొలము వద్దని, తండ్రి సావాసం వద్దని దూరంగా పారిపోతే తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావడం ద్వారా దూరస్తుడైన మనను సమీపస్తులుగా చేసినట్లుగా, దూరస్తుడైన ఒనేసిమును పౌలు యేసుక్రీస్తు ప్రభు ప్రవర్తించినట్లుగా ప్రవర్తించి దూరస్తునికి సువార్త చెప్పి కని తిరిగి ఎవరి దగ్గరికి తీసుకొని వచ్చాడు? ఎవరి దగ్గర తీసుకొచ్చాడు? ఫిలమోను దగ్గరికి తీసుకొని వచ్చాడు. ఫిలమోను ఎవరు? తండ్రికి సాదృశ్యం. పౌలు ఎవరు? యేసు ప్రభుకు సాదృశ్యం. ఒనేసిము ఎవరు? పాపికి సాదృశ్యం. ఈ సంబంధం కట్ అయిపోయింది. దేవునితో ఉన్న బంధం కట్ అయిపోయింది. తిరిగి రీకనెక్ట్ చేయటానికి మధ్యవర్తి అయిన యేసు ప్రభు చేసిన పని పౌలు చేశాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగిస్తున్నాను. చాలా మందికి సంఘము నుంచి ఎడబాపున్నది. చాలా మందికి సంఘ కాపరికి, విశ్వాసులకు ఎడబాపున్నది. చాలా మందికి ఒక విశ్వాసి కుటుంబం నుంచి మరొక విశ్వాసి కుటుంబానికి ఎడబాపున్నది. నీ పనేంది? పౌల్లాకే ప్రవర్తిస్తున్నావా? వెళ్ళి దర్శించి దేవుని మాటల ద్వారా హెచ్చరించి, బుద్ధి చెప్పి, పరామర్శించి తిరిగి తీసుకొని వచ్చి ఎవరితో సంబంధము తెగిపోయిందో, ఏ వ్యక్తితో పగలు ద్వేషాలు ఏర్పడ్డావో ఆ విధంగా నువ్వు కనెక్ట్ చేస్తున్నావా? సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మనము దేవుని పిల్లలమైతే నా పని, ప్రధానమైన పని, ప్రాముఖ్యమైన పని అనగా ఇద్దరి మధ్యలో గొడవ ఉంటే సమాధానపరచడం. కాబట్టి ఫిలమోను తండ్రికి సాదృశ్యం, పౌలు యేసుప్రభుకు సాదృశ్యం, ఒనేసిము పాపికి సాదృశ్యం. కొందరు అంటారు, మేము చర్చికి రామంటే రాం అంటారు, చర్చికి రామంటే రామంటారు. మరి నీ పనేంది? నీ పనేంది? ఒకవేళ పౌలే లేకుంటే ఒనేసిము ఫిలమోను ఇంటికి పోయేవాడా? ప్రయోజకుడు అయ్యేవాడా? ప్రాణం వంటి వాడు అయ్యేవాడా? ఉపచారం చేసేవాడా?
ఉపచారం చేసేవాడా? సహోదరునిగా గుర్తింపు వచ్చేదా? రానే రాకుంటుండే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పని కూడా ఆ పని చేసి పెట్టాలి, ఆ పని చేయాలి. ఏ పని చేయాలి? ఇద్దరి మధ్యలో భేదం ఉంటే సమాధానపరచాలి, సమాధానపరిచే పని చేయాలి తప్ప సమస్యలు తీసుకొచ్చే పని దయ్యము చేస్తుంది, దయ్యము చేస్తుంది. సమాధానపరిచే పని ఎవరు చేస్తారనగా యేసుక్రీస్తు ప్రభు బీజానికి పుట్టినవాడు, తండ్రి బీజానికి పుట్టినవాడు ఆ పని చేస్తాడు. మనం ఏ పని చేస్తున్నామో మనమే పరీక్షించుకోవాల్సిందిగా ప్రభు నామములో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి కృప దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఒనేసిము జీవితంలో నుంచి 4 విషయాలు. 1, ప్రయోజకుడయ్యాడు. 2, ప్రాణం వంటి వాడయ్యాడు. 3, ఉపచారం చేసేవాడయ్యాడు. 4, దాసుడు కాదు సహోదరుడయ్యాడు. ఈ రోజున మనం కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే మన కోసం ఎవడో కష్టపడ్డాడు, మన కోసం ఎవరో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు, ఎవరో మన దగ్గరకు వచ్చి సువార్త చెప్పారు, ఎవరో అన్నపానములు మానేశారు. వాళ్ళు ఎవరు కాదు ప్రభు బిడ్డలారా, ఆత్మీయమైన తల్లిదండ్రులన్న విషయాన్ని మర్చిపోకూడదు. దేవునికి నరునికి మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభు చేసిన పని సత్యాన్ని ఎరిగిన పౌలు చేశాడు. మనము సత్యం ఎరిగిన వారమైతే మనం కూడా ఆ పని చేయాలి. మంచిదానికి కారకులం కావాలి అని చెడ్డదానికి ఎన్నడూ కారకులు కావాలి. పలానా వాళ్ళు వచ్చడం ద్వారా సంఘము చెడిపోయింది అనొద్దు. పలాని కుటుంబం రావడం ద్వారా సంఘము అభివృద్ధి చెందింది అనాలి. పలాని కుటుంబం రావడం ద్వారా, పలాని వ్యక్తి రావడం ద్వారా విడిపోయిన భార్యాభర్తలు తిరిగి కలపబడ్డారు. పలాని స్త్రీ రావడం ద్వారా సంఘము చెడిపోయిందని రావద్దు. పలాని పురుషుడు రావడం ద్వారా సంఘము చెడిపోయిందని పేరు రావద్దు. మంచి పేరు సంపాదించుకోవాలి. ప్రసంగి 6వ అధ్యాయము 1వ వచనం చదువుకొని ముగించుకుందాం. ప్రసంగి 6వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి 6వ అధ్యాయము 1వ వచనం. 7వ అధ్యాయం 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఏం సంపాదించుకోవాలి? మంచి. కీడు చేయట మాని మేలు చేయుడి అంటాడు. కీడు చేయట మాని ఏం చేయాలి? మేలు. ఫిలోమోను ఆ పని చేశాడు. పౌలు ఆ పని చేశాడు. మనం కూడా ఆ పనే చేయాలి. అట్టి కృపా దేవుడు మీ అందరికీ అనుగ్రహించుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఎంతోమంది వ్యక్తులు దూరమైపోయారు, దూరం అవుతా ఉన్నారు. అలాంటి వారిని తిరిగి సమాధానపరిచే బాధ్యత మోకరించిన ప్రతి వారి మీద దేవుడు మోపాడు. దేవుడు ఒకానొక రోజున ఆయన ఎదుట మనం నిలబడి లెక్క చెప్పవలసిన వారంగా ఉన్నాం. పౌలు ఒనేసిమును బంధకాలలో కన్య కుమారుడు. సహోదరుడా, సహోదరి, రక్షింపబడి అనేకమైన సంవత్సరాలు అయినాయి కదా. మేలుకు కారకుల, కీడుకు కారకుల? మేలు చేస్తున్నారా అనగా సమాధానపరుస్తున్నారా? సమస్యల మీద సమస్యలు తీసుకొస్తున్నారా? ప్రతిదానికి ప్రతిఫలము దేవుడు సిద్ధపరిచాడు. ప్రతి దానికి, ప్రతి పనికి, ప్రతి మాటకు, ప్రతి తలంపుకు, ప్రతి ఊహకు
దేవుడు ముందుగానే సిద్ధపరిచి పెట్టాడు. దాని ప్రతిఫలం మనము మేలు చేస్తే మేలు ప్రతిఫలం అనుభవిస్తాం, కీడు చేస్తే కీడుకు తగ్గట్టుగా దాని ప్రతిఫలం ఉన్నది. ప్రేమ నమ్మకము గల పరలోకమందున మా తండ్రి అయిన దేవా, నీ నామానికి వందనాలు స్తోత్రములు తెలియజేస్తున్నాం. ఒనేసిమో నిష్ప్రయోజకుడు, మేము కూడా పనికిరాని దద్దమ్మలము, పాపులము, శత్రువులము, దుర్మార్గులము, వ్యభిచారులము, దొంగలము, చేరాని కార్యములు చేసిన వారము, నీ పంటను, నీ ఆస్తిని, నీ వైభవాన్ని, నీ గౌరవాన్ని నష్టపరిచిన వారము, అడవి పంది పంటను నాశనము చేసినట్లుగా పంది కంటే క్రూరంగా, హీనంగా నీ సేవను నాశనం చేసిన వారము, మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసు ప్రభు మమ్మల్ని రక్షించడం ద్వారా మమ్మలను ప్రయోజకులుగా చేశారు. మేము ప్రయోజకులమయ్యాం, మేము ప్రాణం వంటి వారమయ్యాం, మేము ఉపచారం చేసేవారమయ్యాం. మేము ఇక మీదట దాసులము కాదు నాయనా, పనోలం కాదు, సహోదరులమయ్యాం, కుటుంబస్తులమయ్యాం. అందును బట్టి నీకు స్తోత్రములు. ఒనేసిము జీవితంలో నుంచి ఈ పాఠాలు మీరు మాకు నేర్పించారు, మీకు వందనాలు. ఫిలోమోను చేర్చుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. నీవు కూడా మమ్మల్ని చేర్చుకున్నావు, అక్కర్న చేర్చుకున్నావు, నీకు వందనాలు. పౌలును వాడుకున్నందుకు వందనాలు. మమ్మలను కూడా వాడుకొని మీరు మహిమ పొందాలని యేసునామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నున సావాసము కూడొచ్చిన ప్రతి బిడ్డకును ఇప్పుడునో సదాకాలము దేవుడి తోడై ఉండును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.